స్మార్ట్గా ఉన్నాయి. సెటిలింగ్ హెయిర్ ఎలా వచ్చింది? చేయించావా ఏంటి గొప్ప తీసి? డాడీ ఎందుకు డాడీ నాతోటి నన్ను ఇదిగో మీరు చెప్పండి. సెటిలింగ్ హెయిర్ ఉందా లేదా చెప్పండి. మేము ఎంత చేసిన రమ్య ఏముంది షూటింగ్ లో దండం పెడితే షూటింగ్ దండం పెడితే అంటే అప్పుడు మనం కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం డాడీ. మామూలుగా రెగ్యులర్ గా ఇది మీకేమనిపించి ఈ గోల్ లేకుండా రంగమార్తాండ సినిమా గురించి దాని ముందు కొంచెం రంగమార్తాండ సినిమా గురించి సరదాగా మాట్లాడటం అంటే కష్టం. అప్పుడు వద్దాం చెప్తున్నా. జెన్యున్ గా సమాజం చెప్పండి. మీ స్థాయిలో మీ గాంభీర్యంలో చెప్పండి. 1250 సినిమాలు, పద్మశ్రీ, భారతదేశపు ఉన్నతమైన అవార్డు, ఇంతమంది ఎక్కడ చూసినా ఏ రకమైన నెగిటివ్ కమెంట్ కానీ నెగిటివ్ రియాక్షన్ కానీ లేకుండా 44 దశాబ్దాల పాటు 40 ఏళ్ల పాటు ఎక్కడో అత్తిళ్ళు లెక్చరర్గా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకన్నా మీరు ఆలోచించుకుంటున్నప్పుడు మీకు యాక్చువల్గా ఏమనిపిస్తుంది? నేను ఇప్పుడు ఇందులో చెప్పాను కదా, నేను ఒక నటుడిని అని, ఒక నటుడి తాలూకా అది తెలుసుకోవాలని ఒక కోరిక నాకు. మీ చాలా జెన్యూన్ క్వశ్చన్ అది. నేను కూడా స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్. నేను ఇదేమి పిచ్చిగా సరదాగా చెప్పి ఏదో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం నన్ను నేను మోసం చేసుకుని చెప్పే మాట మాత్రం కాదు. నేను ఎప్పుడు నా గురించి నేను ఆలోచించలేదు వంశీ. ఫస్ట్ పాయింట్, నేను ఈ సినిమాలో మీరు చేశారు గురువు గారు, సెకండ్ హాఫ్ మీరు లేకపోతే సినిమా లేదు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకో తెలీదు, ఏమనిపించింది. స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ అవి చేస్తున్నప్పుడు నాకు అసలు నేను చెప్తున్నానుగా, మీరు ఎలా చేశారు సార్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చారు సార్ అంటారు ఇప్పటికీ. ఇప్పుడు చిత్రం బళ్ళారే విచిత్రంలో ఇలా అంటారు, అది ఎలా చేశారు సార్ అంటారు. సింపుల్ అండి. నాకు అదే డౌట్ అండి, మీరు రియల్ లైఫ్లో అది కాదు, ఏ రకంగానూ అటువైపు వెళ్ళరు, సినిమాల్లోకి అది ఆ యాంగిల్ అంత అద్భుతంగా ఎలా వస్తుంది? ఇంకా మీరు ఇందాక సరదాగా మాట్లాడుకుందాం అన్నారని నేను చెప్తున్నాను, కానీ ఇట్స్ ఓన్లీ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నాకు ఈ జన్మనిచ్చి నాకు ఈ భూమి మీద నేను ఫలానా సంవత్సరం పుట్టానని చెప్తారు చాలామంది. ఫలానా సంవత్సరం పుట్టడం కాదు, ఫలానా సంవత్సరం ఫలానా డేట్న భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. లేకపోతే నేను నా జీవిత చరిత్ర బుక్లో రాస్తున్నాను. ఎలా పుట్టాను, ఇందాక మీరు మామూలుగా మాట్లాడుతూ వీళ్ళ నాన్న బ్రహ్మానందం పేరు ఎలా పెట్టాడు ఏమో, అలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి లైఫ్లో. ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఎలా వచ్చాను. లెక్చరర్ జాబ్ చేస్తున్న వాడిని, ఎంఏ చదువుకున్నాను. ఆ రోజుల్లో లెక్చరర్ జాబ్ అంటే చాలా ఇది. దాన్ని వదిలేసి ఫిలిం ఫీల్డ్ మీద కొన్ని ఆసక్తితో వచ్చానా, అవకాశాలు కనిపిస్తుంటే వచ్చా. అవకాశాలు ఎలా వచ్చాయి? ఒకదానికి దే ఆర్ అది అంతే. ఒక అందమైన పిచ్చుక గూడు మనకు కనిపిస్తుంది, ఒక గిజ్జిగాడు గూడు. అది చూడటానికి ఎంత బాగుందండి. ఇది ఆ పిట్ట లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న పక్షులకు పెట్టి అదొక చిన్న మిడుగు పురుగుని తీసుకొచ్చి లోపల అమర్చుకుని ఆ లైటింగ్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ నెస్ట్ని ఎవరు అల్లిక నేర్పారు దానికి అంటే, ఆ పక్షిని పిలిచి నువ్వు ఎలా అలగలుగుతున్నావు ఇది అని అడిగితే సమాధానం చెప్పదు. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ బిలీవ్ ఇన్ దట్. అది అలాగే నా పుట్టుక, అలాగే నేను యాక్ట్ చేసినా, నేను చదివినా, నేను ఎక్కడన్నా మాట్లాడినా, భలే మాట్లాడారండి మీరు అంటారు. నేనేం నాకు తెలిసింది మాట్లాడతాను. నీకు ఎలా తెలిసింది? ఈ తెలియటం అనే దగ్గరికి వెళ్తే నా తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ వాగర్థావివ సంతృప్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వర. జగతః పితరు, ఈ జగత్తుకి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఇచ్చిన జన్మ. కాబట్టి ఇప్పుడు నా మిత్రుడు రాహుల్ సిఫిగంజ్, అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడికి వెళ్ళాడు, నువ్వు ఇలా వెళ్తావని ఊహించి చేశావా అని అడిగారనుకోండి, ఏం సమాధానం చెప్పగలడు అతను? దర్ ఇస్ నో ఆన్సర్ అట్ ఆల్. మీరు ఎప్పుడు ఊహించలేదా మీరు ఈ పరిస్థితిలో ఉంటారు? ఎట్లా ఊహిస్తాను? ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నప్పుడు నీకు మరి ఏ ఆశతో వచ్చారు సినిమా? నీకు అదే చెప్తున్నా. 2 పూటల ఒక్కోసారి గట్టిగా
ఆలోచించుకొని భోంచేసే రోజులు కూడా ఉన్నాయి. అటువంటిది ఎంఏ చదువుతాను అనుకున్నారా? ఎంఏ చదివిన తర్వాత లెక్చరర్ జాబ్ చేస్తాను అనుకున్నారా? లెక్చరర్ జాబ్ చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్దామని అనుకుంటానా? అక్కడ ఏదన్నా అయితే ఫ్యామిలీ, సో కుటుంబం, 2 పిల్లలు, ఏంటి పరిస్థితి? సో ఇవన్నీ ఇట్లా అవుతానని ఎలా అసలు ఊహించగలం? నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ సినిమాల్లో చూస్తున్నప్పుడు ఈ రెండు అసలు మ్యాచ్ అవ్వవు. అదే నిన్న కృష్ణవంశీ గారు ఏదో ఉపన్యాసంలో చెప్తూ, బ్రహ్మానందం గారు కామెడీ యాక్టింగ్ చేయటం కష్టం. అవును అవును, కామెడీ యాక్టింగ్ చేయటం ఆయనకి చాలా కష్టం. ఎందుకంటే ఆయనలో ఉన్న విద్వత్తు, ఆయనలో ఉన్న సారస్వతం, ఆయనలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎబిలిటీ, ఇవన్నీ చంపుకుని పిచ్చి వేషాలు ఇస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్న బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇవన్నీ చంపుకొని చేయడానికి ఆయన ఎక్కువ కష్టపడాలి. అవును, ఇలాంటి క్యారెక్టర్స్ అవలేలుగా చేయగలడు రంగమాతాండ లాంటి క్యారెక్టర్స్. సూపర్. సో అది ఎలాగా ఏంటి అనేది నేనేదో మొడెస్టీగా చెప్తున్నాను. లేదు. చాలా అవునండి, అంతా భగవంతుడి దయ అలా చెప్పడం నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను నీతో మాట్లాడే ప్రతి ఆన్సరు, ప్రతి మాట చిత్తశుద్ధిగా భగవత్ సాక్షిగా చెప్పేటువంటి మాట కానీ ఏదో భేషజం కోసం, గొప్పతనం కోసం చెప్పేది మాత్రం కాదు. అలాగా జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోయారా, లేకపోతే మనం ఇలాగ బతకాలని అనుకుంటా ఎక్కడైనా ఉందా? నీకు ఒక్కటి విషయం, యాక్టింగ్ కూడా అదే వంశీ, నీకు తెలియంది కాదు. నువ్వు నాతో కూర్చొని మాట్లాడాలనుకున్నప్పుడు నీ చెయ్యి అక్కడ పెట్టుకుని, నీ చెయ్యి కాలు ఇక్కడ పెట్టుకోవాలి ముందు అనుకుని వచ్చావు. అక్కడి నుంచి ఆఫీస్ నుంచి పైకి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళగానే ఇలా పెట్టి అనుకో. ఎప్పుడైతే ఫ్రీ కాదండి, సహజం. నీ బిహేవియరు, నీ మాట, నీ తీరు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా నువ్వు ఉంటే అది సహజంగా ఉంటుంది. అది చాలా సహజంగా ఉన్నప్పుడు యూ విల్ బి నియర్ టు ది ఆడియన్స్. ప్రేక్షకులకు దగ్గర అయిపోతావు. అబ్బా వాడు, అందుకని నేను నా సినిమాల్లో విగ్గులు ఉండవు, నా సినిమాల్లో మీసాలు ఉండవు, జుట్టు ఇలా పెట్టి ఇలా తిప్పేసి ఇలా కామెడీగా ఉండదు. ఎప్పుడు చేయలేదు మీరు. నేను ఎందుకు చేయలేదంటే, నేను ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అబ్జర్వ్ చేస్తారా డాడీ మీరు అందరినీ? అబ్జర్వ్ చేయకపోతే ఎప్పుడు సక్సెస్ అవ్వదు. నీకు ఒకటే కాన్షియస్ కాన్షియస్ గా ఇప్పుడు ఇతను ఎట్లా నటిస్తున్నా అది ఉండదు. ఆటోమేటిక్ గా ఒక రీల్ రన్ అవుతా. లేకపోతే ఇన్ని క్యారెక్టర్స్ నేను పెర్ఫార్మ్ చేయలేను, చేసి ఒప్పించలేను. చేయటం వేరు. ఇప్పుడు ఇలా చేయెత్తగానే అమ్మో అంటాడు, అట్లా ఎప్పుడు అండు. ఎలా అంటారంటే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అంతే. అప్పుడు వాడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. అరే భలే ఉంది రాయుడు అనేది. అది ఆడియన్స్ కి చేస్తున్నాను నేను అనే కాన్షియస్ ఉందా మీకు ఎప్పుడైనా? కెమెరా ముందు ఉండదు, లేదు, ఉండకూడదు. మెయిన్ నాకు లక్కీగా లేదు. బికాస్ ఐ బ్లెస్డ్ విత్ ఆల్ మైటీ. అందుకనే దట్ ఆల్ తెలుగు మీద మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటిది? అది ఇది కూడా గాడ్స్ గ్రేస్ అంటాను నేను. అది ఏంటా నీకు మరీ పిచ్చా ఏంటి, దేవుడిదే అంటావు ఏంటని. నేను బిఏ చదువుతున్న రోజుల్లో బిఏలో సీట్ కావాల్సి వస్తే హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, HPE అని సబ్జెక్ట్స్ ఉండేవి. ఎకనామిక్స్ మెయిన్ తీసుకుందాం అనుకున్నా. అంటే ఏదైనా ఫ్యూచర్ జాబ్ అంటే ఇంగ్లీష్ కదా కొంచెం అప్పట్లో అని. లేదు సీట్. యాక్సిడెంట్ లేదు, లేకపోతే తెలుగు అంటే చులక కదా డాడీ. అదే చెప్తున్నా. లేదు, లేకపోతే మా మ్యాథ్స్ సార్ ఏం చేశారంటే, మరి ఆ స్పెషల్ లేదంట, ఒకే ఒక సీట్ ఉంది స్పెషల్ తెలుగు సీటు, తెలుగులో అదొక్కటే ఉంది, అది లేకపోతే ఈ సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలన్నాడు ఆయన. ఫోర్స్ టు జాయిన్ ఇన్ స్పెషల్ తెలుగు. ఇది వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడింది, డిక్షన్కి ఉపయోగపడింది. ఎలా డాడీ 40 ఏళ్ళ తర్వాత కూడా ఆశువుగా అవన్నీ ఇప్పుడు ఇందాక పోతన అది కూడా దేవుడేనండి. ఆ మెమరీ ఎందుకు గుర్తుంటుంది? కొంతమందికే గుర్తుంటుంది. ఆ కొంతమందిలో నన్ను ఒకరిని చేశాడు భగవంతుడు. నేను ఒకరిని అవ్వటం కాదు. లేకపోతే ప్రతి వాళ్ళు ఎలా చేశారంటే ఆన్సర్ ఏం చెప్పగలం? నేనేమన్నా అప్పుడు రోజు సినిమా యాక్టర్ అవుతాను, కృష్ణవంశీ సినిమా రంగమార్తాండలో ఒక దుర్యోధనుడు కర్ణుడు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడే జాగ్రత్తగా అనే ఉండదుగా.
ఐ కీప్ ఆన్ డూయింగ్ మై జాబ్. వావ్. అది అలాగా వెళ్ళిపోయింది. నా కాలేజీ రోజుల్లో మిమ్మల్ని లెక్చరర్గా మిస్ అయ్యానని అనుకుంటున్నాను డాడీ. ఇప్పుడు లేదు. మీరు ఉండుంటే తెలుగు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళే ఉండి. డెఫినెట్గా చాలామంది నేను అది ఒక మర్చిపోలేని ఇది. కాలేజీలో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే, తెలుగు మాస్టర్ వెళ్ళిపోతుంటే ఏడుస్తారా, బాధపడతారా మాస్టర్ అని. నాకు ఇదిగో ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత అబ్బా ఏం చేశారండి, అబ్బా ఏం అంటే ఓహో ఇలా చేశానా నేనని ఇందాక నేను చెప్పాను చూడండి, నవ్వుతూనే చెప్పాను అది. అలాగే నాకు పిల్లలు నన్ను ఇంత ప్రేమించేవాళ్ళ, ఇంత అభిమానించేవాళ్ళ అని అప్పుడు రియలైజ్ అయ్యాను. సో గాడ్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు తెలుగు ఫోర్స్డ్గా తీసుకున్నానని అంటున్నారు. అవును. తెలుగు ఫోర్స్డ్గా తీసుకున్న తర్వాత ఒక డిజైంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది మీకు? లైఫ్ ఏదైతే గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. గొప్పగా చెప్పారు, మళ్ళీ చెప్పండి. గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. నీకు ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇందులో ఏది కావాలో కోరుకోరా అండవు. ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని పదిలంగా దాచుకోవాలి. కాబట్టి అది ఇచ్చిన దాన్ని మనకి ఇది ఇచ్చాడు. మన డిగ్రీలో చేర్చాడు, బిఏలో చేర్చాడు. బిఏలో నేను చేరటానికి నాకు ఉపయోగపడిన సబ్జెక్టు తెలుగు. ఆ తెలుగు నేను తీసుకోనని నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, చాయిస్ కింద ఫీల్ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ నాకు ఎకనామిక్స్ మెయిన్ వచ్చేదాకా. బిఏ తెలుగులో ఫైనల్ గ్రేడ్ ఏంటంటే గుర్తుందా? ఎన్ని మార్కులు వచ్చింది ఫైనల్ గ్రేడ్? ఎన్ని మార్కులు? బిఏలో గ్రేడ్ ఉండేది కాదు. మార్కులు ఎన్ని వచ్చినాయి పోనీ? అది బట్ నేను ఎంఏ కూడా చేశారా? ఎంఏ చేశా. లెక్చరర్. క్లాసులో పద్యాలు పాడేవారా డాడీ? మామూలుగా చదవటం రాగం నేనే తట్టుకోలేను. ఇంకా మళ్ళీ పిల్లలకి పాడి వినిపించడమా, వెళ్ళిపోతేనే బాగుంటారు అనుకుంటారు మళ్ళీ. అంటే చాలా మంది పద్యాలు మాస్టర్లు రాగయుక్తంగా పాడి ఆహా ఏం పాడి, అది కాదు. ఇప్పుడు సందర్భమో కాదో మీ ఇష్టమైతే ఉంచండి, లేకపోతే చేసేయండి. నేనేమంటున్నానంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని ముత్యాల స్వరాల్లో గురజాడ అప్పారావు రాశాడు. అమ్మలగన్న అమ్మల్లారా విన్నారమ్మ ఈ కథని. ఇది రాగయుక్తంగా పాడి వినిపించవచ్చు, అద్భుతంగా పాడాడంటారు. ఎంత బాగా పాడి వినిపిస్తారో అంటారు. అమ్మలగన్న అమ్మల్లారా, అమ్మల్ని కన్నారు ఈ అమ్మలు. ఏ అమ్మలంటే 70 ఏళ్ల వయోవృద్ధుడు 8 ఏళ్ల 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఆ వయోవృద్ధుడికి భార్య, పిల్లలు, ఆ పిల్లలకి ఆడపిల్లలు, వాళ్ళు పిల్లల్ని కన్నవాళ్ళు, వీళ్ళందరూ ఉండగా దీన్ని చేసుకున్నాడు. ఈ అమ్మల్ని కన్న అమ్మ, అమ్మల కన్నా అమ్మల్లారా ఈ పిల్ల. దానికి తల్లి అంటే ఏంటో తెలియదు, తండ్రి అంటే ఏంటో, దానికి ప్రపంచం భార్య అంటే ఏంటో తెలియదు. విన్నారమ్మా ఈ కథని అని చెప్తూ 10 ఏళ్ల 16 ఏళ్ల 10 ఏళ్ల 12 ఏళ్ల పాపని అందంగా సింగారించి పట్టుచీర కట్టి మల్లెపూలు పెట్టి చేతిలో పాల గ్లాస్ ఇచ్చి ఒక 70 ఏళ్ల వయోవృద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ఏం చేయాలో దానికి తెలియదు. ఆ పిల్ల ఏం చేయాలో దానికి తెలియక ఒక నిస్తేజమైన స్థితిలో ఉన్నప్పుడు వాడి ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. దానికి లొంగిపోయి బతుకుతున్నటువంటి ఆ పసిపాపల, పసిగుడ్డుల, పసికందుల బాధ ఒక్క గురజాడ తెలుసుకోగలిగాడు. అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అని చెప్పినప్పుడు ఇది రాగయుక్తంగా చెప్తే ఏంటి, రాగయుక్తంగా చెప్పకపోతే ఏంటి, ఆయన మనసులో ఆయన ఏమనుకున్నాడో గురజాడ అప్పారావు గారు దాన్ని తీసి అక్కడ పెట్టి శుభ్రంగా కడిగి ఇదిగోరా ఇది అని చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. అలా చెప్పేవాడిని. ఇప్పుడు ఈ తెలుగు డెప్త్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ అంతా మన హాస్పిటల్లో మన సీన్ చేస్తున్నప్పుడు, కర్ణ సుయోధన సంవాదం చేస్తున్నప్పుడు మీకు ఎంతవరకు ఉపయోగపడింది? నాకు నిజంగా డిక్షన్ అనేది ఇప్పుడు మీకు ఇప్పుడు ఇందులో చెప్పాను కదా, రంగమార్తాండలో. అది కాకుండా
ఇది సినిమాలో పాండవ వనవాసంలో దుర్యోధనుడు చెప్పేది, అది సినిమాకి వచ్చింది. సినిమా కాకుండా దుర్యోధనుడు ఆచంట వెంకటరత్నం రాయుడు గారు దుర్యోధనుడిగా వేసి మయసభలో చెప్పింది, అవక్ర పరాక్రమక్రమ వినిచితారాతి గజేంద్ర మద కంఠీరొంబులకు భీష్మ ద్రోణ కర్ణ సోబల జయద్రథ భూరిశ్రావాది పరివేషితాకిల సామ్రాజ్య రమా ధురంధరుడైన సుయోధన సార్వభౌముని మానసము సైతం ఆకర్షించిన ఈ మయసభ ఆహా అంటాడు. ఏంటండి ఇది ఎందుకు నేర్చుకున్నాను నేను? కృష్ణవంశీ ఇచ్చిన రంగమార్తాండలో నటిద్దామని నేర్చుకోలేదు లేదు కదా, అసలు ప్లాన్ లేదు కదా. అది సినిమాలో ఉన్నదంటే ఓహో ఆ సినిమాలో అందుకు నేర్చుకున్నాడా అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ దైవికాలు. చాలామంది యాదృచ్ఛికం అంటారు, ఇన్సిడెంటల్ అంటారు, కానీ కాదు. ఈ 40 ఏళ్ళుగా ఏ రోజైనా నిజం చెప్పండి, మనం చూస్తే జనం మూర్చపోతారు అనే పొగరు వచ్చిందా మనస్సేకంగా అయినా లోపల ఎప్పుడైనా? నిజం చెప్పండి అనే మాట ముందు మీరు ఉపసంహరించుకోండి, తీసేసుకున్నా. ఎందుకంటే నేను మొట్టమొదటే చెప్పా, ఇందులో నేను ఏదన్నా తప్పు చెప్తే దేవుడికి అపకారం చేసినట్టు అవుతుంది అని. ఒకటి కాబట్టి నేను ఎలా సాధ్యం డాడీ అది? ఎలా సాధ్యం? నాకు మీరు రీచ్ అయిన పీక్స్ సామాన్యమైన పీక్స్ కదా, అది ఇంకొకరు ఊహించలేదు. కరెక్ట్ నానా, నువ్వు చెప్పేది అదే. అనుకోకుండా ఎలా ఉండగలిగే అది నేను అదే చెప్పేది. అనుకోకుండా నేను లేను, నేను ఎప్పుడు చూడలేదు అది. అనుకోకుండా నేను లేను, అనుకోకుండా నన్ను ఉంచాడు. అది కూడా అనుకోకుండా నన్ను భగవంతుడు ఉంచాడు అనేటువంటి ఆలోచన కూడా నాకు కలుగజేశాడు. ఎందుకు సన్మానం జరిగింది అనుకోండి, ఓకే, ఆ రోజు సన్మానం అయిపోగానే ఇంటికి వచ్చేసి నేల మీద పడుకునేవాడిని ఇప్పటికీ. ఎందుకంటే ఎక్కడ అది బాడీకి ఎక్కేస్తుందో ఈ భుజకీర్తులు. ఇది ఎక్కడ నుంచి నేర్చుకున్నారు డాడీ? ఎలా డెవలప్ అయింది? ప్రామిస్ గా నాన్న, ఇంక నేను అంటే నేను ఎక్కడ నేర్చుకుంది కాదు, ఇంట్లో కూడా ఆల్రెడీ ఉంది. ఏదో తెలియదు నాకు, సైన్స్ తెలియదు, నాకు తెలిసింది డివోషన్. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మ నీరమ్మ రమ్మకు అన్నాడు వాడు. సూపర్. కానీ అందువల్ల ఎందుకు గాలిలో ఉన్న పక్షికి ఎవరు ఎగరటం నేర్పారు, అడవిలో చెట్టుకి ఎవరు ఎదగటం నేర్పారు అనేది వాటికి ఉదాహరణ మనం చెప్పలేము వంశీ. ఇప్పుడు నేను ఒక 30 ఏళ్ళుగా చూస్తాడు, మీరు 40 ఏళ్ళు, ఆల్మోస్ట్ నాకు మీకు మీరు 84 85 అహనా పెళ్ళంట. 85లో నేను ఫస్ట్ దిగాను ఇక్కడికి. అహనా పెళ్ళి 86 85 ఎండ్లో నేను దిగాను. దానికి ముందు కదా తాత 85. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల ప్రయాణం బోర్ కొట్టిందా ఏ రోజైనా షూటింగ్ వెళ్ళడానికి? బోర్ కొట్టేది కాదు. ఎందుకని? జీవితం వెంటాడుతుంది. రీచ్ అయిపోయారు కదా ఇప్పుడు 90కి రీచ్ అయిపోయారు. రీచ్ అయిన తర్వాత రీచ్ అవ్వక ముందు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది, రీచ్ అయిన తర్వాత పేరు కాపాడుకోవాలనే ఇబ్బంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను చూశాను, నా సెట్లో చూసాను, వేరే సెట్లో చూశాను, అబ్బా షూటింగ్ అనే ఒక యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు మీ దగ్గర. నేను అదే చెప్తున్నాను సార్, నేను అది లేకుండా ఎలాగా అనేది నేను ఎలాగనే దానికి అదే అసలు క్వశ్చనే లేదు, అసలు ఆన్సరే లేదు నా దగ్గర. నాకు అసలు ఇది ఎలాగా అంటే ఏమో, నాకు ఇప్పుడు నేనేదో మాట్లాడుతూ నేను ఇన్ని 100 సినిమాలు చేశాను, నేను ఇంత ఇది అని అన్నాను అనుకోండి. నేను ఇన్ని 100 సినిమాలు చేశానని చెప్తున్నప్పుడు ఎవరో పక్కనున్న ఒక అతను, ఏంటి సార్ అన్ని 100 సినిమాలు చేశారు అని ఇమ్మీడియట్గా అతను ఏం చేశాడంటే, నో యూ షుడ్ గో టు గిన్నిస్ బుక్ అన్నాడు. అని నా దగ్గర డీటెయిల్స్, సినిమాలు లిస్ట్ అంతా తీసుకుని అతను భుజాన్ని వేసుకుని అతను లండన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి రాసి అతను నా దగ్గరికి సర్టిఫికేట్ తెచ్చిన దాకా నిద్ర. అది ఎప్పుడు 700 సినిమాలు అయినప్పుడు, ఇప్పుడు 12. హూ డిడ్ ఇట్? ఎవరు చేశారు? నేను అతను నేను దానికి ఏమైనా అఫర్ట్ చేశానా? లేదు. 30 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తాం దగ్గరగా. ఎప్పుడు ఎవరిని చూసినా అందరితోటి అంత ఈజీగా, అది టాప్ స్టార్ అవ్వచ్చు, ఒక మామూలు జర్నలిస్ట్ అవ్వచ్చు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, చాలా క్యాజువల్గా ఎఫర్ట్ పెట్టి మీరు ఆడిని కన్విన్స్ చేద్దాం లేకపోతే ఆడిని ఇంప్రెస్ చేద్దాం అని కూడా కనిపించదు ఆ ఎఫర్ట్. అది అలా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది.
ఒక వెరీ ఫ్రీ ఫ్లోయింగ్గా ఎలాగ ఉండగలరు? అంటే ఎప్పుడో ఇప్పుడు కసాయిగాడితోటి ఒకలాగే ఉంటారు, నాతోటి ఒకలాగే ఉంటారు. అవును, అంటే ఒకలా ఉండటం అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణం. దాన్ని మార్చుకొని బతకడం అనేది ఇంకొక వ్యక్తిని మనలోకి తెచ్చుకున్న లక్షణం. నీకు నువ్వులా ఉండాలనుకుంటే నీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, నువ్వు ఇంకొకలా ఉండాలనుకున్నప్పుడే ఇబ్బంది అవుతుంది. సెట్లో ఉన్నప్పుడు మీరు చేస్తున్న పెర్ఫార్మెన్స్ ఎవరికి నచ్చాలని అనుకుంటారు? ప్రామిస్, అది కూడా లేదు. ప్రామిస్, స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ నేను చెప్తున్నా. నేను నన్ను చాలామంది ఇప్పుడు 5-6 ఉన్నారు అనుకోండి ఇక్కడ నిలబడి, చాలామంది కొంచెం పక్కన లైట్ చూసుకున్నా మీద లైట్ పట్టలేదు, ఇది ఇదైంది అదేంది అంటుంటారు. నాకు లైట్ పడిందా లేదా, మనం ఇది చూడాలా, ఈ డైలాగ్ ఎలా అసలు నాకు తెలియదు. నాకు ఏవో డైలాగ్స్ ఇస్తారు, మనం ఏదో చెప్పేయడం. అది మనం కరెక్ట్గా చెప్తున్నావా లేదా అనేది దట్ ఈస్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. అదేంటో కొంచెం బాగాలేదా అది కాకుండా ఇంకోటి చేయి ఏదన్నా అంటారు, ఇంకోటి చేయటం. కోతులం కాబట్టి అంతే, అలా చేసుకెళ్ళి. ఇప్పుడు ఇదంతా పోతుందేమో అన్న భయం ఎప్పుడైనా వచ్చిందా? అది కూడా లేదు. ఇంకోటి ఏంటి తెలుసా, నేను వచ్చే ముందు వేలు గారు, వీరభద్రరావు గారు ఉన్నారు, రాజబాబు గారు అంత ముందే అయిపోయింది. నేను వచ్చిన తర్వాత జనరల్గా అలా పికప్ అవుతున్నా. ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడంటే తట్టుకోలేము. నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నేను నాకంటే బాగుండాలని కోరుకోను. సింపుల్ లాజిక్. ఎవడైనా ఎంత గొప్పవాడైనా సరే అందరూ బాగుండాలి, మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు. వీడికంటే బాగుండాలంటే కోరుకోరు. కాబట్టి ఎప్పుడైతే రన్నింగ్ రేస్లో చక్క దాటి వెళ్ళిపోయి అరే చిరంజీవి గారు రమ్మన్నాడు, బాలకృష్ణ గారు ఆ సినిమాలో ఉన్నాడు, నాగార్జున గారి సినిమాలో ఉన్నాడు, వెంకటేష్ గారి సినిమా, ఎన్టీ రామారావుతో చేశాడు, నాగేశ్వరరావుతో చేశాడు, కృష్ణరాజు, శోభన్ బాబు, వీళ్ళందరితో చేశాడు వీడు అనేది లోపల కొద్దిగా వర్కౌట్ అవుతుంటారు. వర్కౌట్ అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, వీడు ఎప్పుడన్నా దెబ్బతింటే బాగుండు అనుకుంటాం అందరూ. అది సహజం. అది చాలా మంది అనుకుంటారంటే ఆడికి పెద్ద ఎదురా, ఆడి కుళ్ళు, మనం గొప్పవడం అవుతున్నామని ఏడుచేస్తున్నాడు. వాడు ఏడుపు చావటం ఇది కాదు. అది ఆకలి, దాహం, నిద్ర ఎలాంటి అవసరాలు మానవుడికి, అది కూడా అంత సహజమైన గుణం. అది తెలుసుకోలేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడతాం. అరే బ్రహ్మానందగాడు అయిపోయాడు రా, మొన్న ఎవడో వచ్చాడు, మొన్న బ్రహ్మానందగాడు ఎవడో సుధాకర్ వచ్చాడు అయిపోయాడు, బామ్మోహన్ వచ్చాడు అయిపోయాడు, ఎల్బి శ్రీరామ్ వచ్చాడు అయిపోయాడు, ఆడెవడో వచ్చాడు ఇట్లాగా ఎవరెవరో వచ్చాడు అయిపోయారని మొన్న ఏదో పృథ్వీ వచ్చాడు అయిపోయాడు, మొత్తం వెనకబడిపోయాడు, తన్నాడు. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని కొంతమందికి తెలుసు. అది చెప్పి వాళ్ళకి ఆనందం కలిగించడం, తెలియకుండానే ఒక రకమైన అమ్మయ్య వీడైపోయాడు అనుకోవడం అనేది, అది హ్యూమన్ నేచర్. ఇలాంటివన్నీ దాటుకుంటూ వచ్చానో లేదో కూడా నాకు తెలియదు. ఇవాటి వరకు తీసుకొచ్చి ఆపి రంగమార్తాండలో పడేసి మీరే చేయాలి సార్, ఇంకెవడు చేయగలడా క్యారెక్టర్ అన్నారు. అందుకని కర్మణ్యేవాధికారిస్తే మాఫలేషు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు రావాల్సిన వెనకాల పడి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఉండవు. ఎలాంటి డార్క్నెస్ని చూసావు నువ్వు ఈ 2-3 ఏళ్ళు 4 ఏళ్లలో. కృష్ణవంశీకి రావాల్సిన చీకటి అది తప్పదు. ఈ చీకటి తప్పదు. అంతకుముందు ఒక అద్భుతమైన ఒక ఖడ్గం, ఒక సముద్రం, ఒక సింధూరం, అట్లాంటి సినిమాలు, అంతఃపురం, ఇలాంటి సినిమాలు తీసి వీడు కదా డైరెక్టరు అని దీన్ని కనుబొమ్మలు ఎగరేసే స్థితికి తీసుకొచ్చావు. అటువంటి వాడి ఆఫీసులో కూర్చొని ఒక్కడివే ఏంటి ఇది ఎలా చేద్దాం అని ఆలోచించే, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. కాబట్టి కొంతమందికి అప్పుడు సంయమనం కావాలి, అప్పుడు ఓపిక కావాలి. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అదే ఎక్కడి నుంచి ఎవరు ఏంటంటే వీటన్నిటికీ ఆన్సర్ ఒకటి, దట్ ఈస్ ఆమ్నిపోటెంట్ క్రియేటర్, ది క్రియేషన్, ఆదిశక్తి, ఫస్ట్ పవర్ ఆవిడిచ్చింది. హాస్పిటల్లో మనం ఆ సీన్ చేస్తున్నప్పుడు
అది ఫస్ట్ టైం మనం కొంచెం సీరియస్ సీన్ అటెండ్ చేస్తాడు. దానికంటే ముందు ఇది అడుగుతారు. నేనంటే చాలా ఇష్టం, అది వేరే విషయం. నాకు ఆ సంగతి బాగా తెలుసు. అందుకని ఫస్ట్ వచ్చాం, క్యారెక్టర్ ఆఫర్ చేసాం. మీరు కూడా కాన్ఫిడెన్స్, ఇద్దరు పిచ్చిన కొడుకులు వచ్చారు, ఓకే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, మనం చేద్దాం, అంతవరకు నేను నమ్మగలను. ఫస్ట్ షూట్ గాంధీ భవన్లో పెట్టినప్పుడు మీ దగ్గర కెమెరా తీసుకురావటం కానీ అది ఏం లేకుండా వచ్చి చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయాను. అది అసలు కదలొద్దు, సైట్గానే ఉన్నాను. యాక్చువల్గా ఏమనిపించింది అప్పుడు మీకు? మీ ప్రామిస్ నేను కాదు నన్ను మిస్యూజ్ చేస్తున్నాడా అనిపించిందా? అసలు నీకు ఒకటి, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప ఇంక వేరే ఫోటో ఉండదు. అవును అవును. ఎందుకు ఉండదంటే ఆ బొమ్మ తప్ప నాకు వేరే బొమ్మ కనపడదు. నమ్మకం తప్ప ఇంకోటి లేదు. కృష్ణవంశీ నన్ను ఎందుకు నిలబెడతాడు అలాగా? వాడు తెలియదా? ఇన్ని రీళ్ళ సినిమా తీయాలి, ఇన్ని గంటల సినిమా తీయాలి, బ్రహ్మానందాన్ని ఎలా తీయాలి, ప్రకాష్ రాజ్ని ఎలా, ఇవన్నీ తెలియకుండానే నువ్వు సినిమా తీస్తావు. బట్ ఆక్యుపేషనల్ గా 40 ఏళ్ళ నుంచి బ్రహ్మానందాన్ని 8 గంటల సేపు సెట్ లో ఉంచి ఒక్క క్లోజ్ షాట్ తీసుకోకుండా ఒక్క డైలాగ్ కూడా లేకుండా బహుశా ఫస్ట్ టైం అయింది. అవును, వినోదం కాదు. అసలు నేను ఈ క్లోజ్ షాట్లు తీస్తున్నారా, నన్ను ఎందుకు ఖాళీగా ఉంచారు, నేను ఏంటి, నన్ను ఇలా మిస్యూజ్ చేస్తున్నాడా, నేను మహానటుడిని, ఇవి ఎందుకో నాకు లేవు. అది అదృష్టం ఒకటి. అది అసలు ఆ థాటే వస్తే ఇంకో రకంగా ఉండేది లైఫ్, ఇంకొక రకంగా. ఆ సీన్ లో ప్రకాష్ గారు డైలాగ్ చెప్తుంటే ఏమనిపించింది? నాకు నిజంగా ఒకసారి నేను చెప్పాను కదా, పులకరించిపోయాను నేను నటుడిగా. నేను ఇందులో చెప్పేది అక్షరం కూడా అబద్ధం కాదని చెప్తున్నా. పులకరించిపోయా. ఏంటంత లెంతీ డైలాగు, పెద్ద డైలాగు, మర్చిపోకుండా తెలుగు లాంగ్వేజ్ కాదు వాడు. వాడి దగ్గర ఉన్న అదృష్టం ఏంటంటే, ఐఎమ్ సారీ వాడు అంటే నాను ఏమనొచ్చు, వాడు మిమ్మల్ని అన్నయ్య అంటాడు. అందువల్ల వాడు హిందీ మాట్లాడితే హిందీ వాడు అనుకుంటాం, మలయాళం మాట్లాడితే మలయాళం అనుకుంటాం, తమిళ్ మాట్లాడితే తమిళ్ అనుకుంటాం, తెలుగే వీడా అన్న ఫీలింగు స్వతహాగా కన్నడ వాడన్న సంగతి మర్చిపోయే విధంగా చేయడం. తెలుగు భాషలో అనర్గళంగా డైలాగు 4 లైన్లు ఇచ్చి 3వ లైన్ చెప్పమంటే మర్చిపోయి టెన్షన్ పడిపోయి, అదిగో ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలన్నీ వాళ్ళకి వేయాలి. ఎలా ఉంటున్నారు, ఏమనుకున్నారంటే ఆ కంటెంట్ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఒక నటుడు గురించి వాడు నాకు ఏం చెప్పాడు తెలుసా? మీకు చెప్పాడో లేదు తెలియదు అన్నయ్య, ఏదో చెప్పేస్తే కాదు, ఒక శివాజీ గణేశన్, కక్కినేని నాగేశ్వరరావు, వాళ్ళకి జరిగిన సన్మానాలన్నీ గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు రీచ్ అయినా అది ఒకరోజు ముందు నుంచి చేస్తున్నట్టు నాకు తెలియదు. స్పీచ్ అలాగా అన్ని అబ్జర్వ్ చేశాను. ఒక రంగస్థల నటుడిగా నేనేంటి అనేది వాడు రంగరించుకుని గ్రైండర్లో తిరిగి మిక్సీలో తిరిగి చివరికి జ్యూస్లా బయటకు వచ్చాడు. వాడిని చూసినప్పుడు ఇంకో రకమైన ఆలోచన ఎలా వస్తుంది కృష్ణవంశీ? అబ్బా ఏంటి ఇలా చేయలేదే, అలా చేయలేదే, కొంచెం చేయి పైకెత్తితే బాగుండు, దించితే బాగుండు, నేను చేస్తే బాగుండు, అది నేను చేస్తే బాగుండు అనేది. ఇప్పుడు ఎలుక కూడా ఏనుగు భలే ఉంది ఇది అనుకుంటే ఎట్లా? అది ఎలుక తెలుసుకోవాల్సిన విషయం, అది ఏనుగు తెలియాల్సిన విషయం. సంస్కారం ఫ్యాక్ట్ అది. నేను ఇప్పుడు వాడొక అద్భుతమైన నటుడు. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ యాక్షన్. నేను చూపినది వాడు కళ్ళు బొమ్మలతో అలా తీస్తూ మాట్లాడగలడు. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఎంత అద్భుతమైన షర్ట్ అయినా 100 సార్లు ఉతుక్కెళ్ళి ఇస్త్రీకి వెళ్ళిన తర్వాత ఆ షర్ట్ కొంచెం బోర్ కొట్టిందిరా అంటారు, సహజం అది. కాబట్టి ప్రకాష్ రాజు ఈ మధ్య మొనాటని అయిపోయాడండి. ఎంత ఈజీ అనడానికి, మొనాటని అవ్వకుండా చేయాల్సిన క్యారెక్టర్ ఏదన్నా నువ్వు ఇచ్చావా? ఇప్పుడు చాలా మంది ఇన్నాళ్ళు మీరు ఏమైపోయారు సార్ బ్రహ్మానంద గారు, ఈ క్యారెక్టర్స్ చేస్తే మీరు అద్భుతంగా ఉండేదండి, వాళ్ళు మిమ్మల్ని ఎవడో యూజ్ చేసుకున్నట్టయితే 4 రూపాయలు సంపాదించుకునే ఉండవు కాదు తెలియదు. ఎందుకంటే పోయినంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి డబ్బు, జీవితం, వీధి ఓ పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అద్భుతమైన వెరీ రేర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. గ్రేట్. అది వెరీ రేర్ ఆర్టిస్ట్.
వాడు నటించే విధానం కానీ చేసేటువంటి మూమెంట్స్ కానీ మీకు ఒక్కటే, నువ్వొక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడు అని బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ నట్టు ఊరుకుంటాడు వాడు. అలా అనకుండా చెంప మీద పెట్టి పళ్ళు మరి కొడితే ఇంకొకటి కొడితే ఊరుకుంటాడా? కాబట్టి జనం ఊరుకోడాడు, ఆ స్థాయి ఉన్నవాడే ఉండాలి. ఆ స్థాయి కాదండి, నేను నటన గురించి కాదు చెప్పేది. పర్సనల్ గా లైఫ్ లో ఎవడన్నా వచ్చి ఫ్యాట్ పని కొట్టి నువ్వు చెత్త ఆర్టిస్ట్ అన్నాడు అనుకో, ఎవడరా చెత్త ఆర్టిస్ట్ అని వెంటనే రియాక్ట్ పడతాడు. అవ్వకుండా ఉండటానికి ఆర్టిస్టిక్ టాలెంట్. బ్రహ్మానందంగా నన్ను అంటాడేంటి అనుకోలా. చక్రపాణి రాఘవరావు మధ్య ఉన్న స్నేహం అనిపించింది అనుకున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. సినిమా మొత్తం మీద ఎక్కడైనా ఈ షాట్ అనే ఎక్కడైనా టెన్షన్ వచ్చిందా? టెన్షన్ వచ్చింది. ఎక్కడ? మన డెత్ సీన్ అప్పుడే. హాస్పిటల్ సీన్. హాస్పిటల్ సీన్ లో ఇప్పటికీ ఇందాక నేను ఆ డైలాగ్ చెప్పాను చూడండి, మణిగణర, అక్కడ ఎక్కడో ఒక పదం మిస్ అయింది, ఆ పదం ఉండాలి, దాన్ని కలపాలి, అది లేకుండా రాశాడు. నాకేమో అది వచ్చేస్తుంది. కరెక్ట్ చేశారా? అప్పుడు కరెక్ట్ చేశా, అయినా అదే కొట్టింది. దానివల్లనే 4-5 టేకులు అయినాయి ఆ రోజు. 9 టేకులు దానివల్లే, లేకపోతే రాలేదా రెడీ? అన్ని 1 మూర్లు వెళ్తా ఉంటే మీకు ఇరిటేషన్ రాలేదా? నా మీద కోపం రాలేదా? నాకు టెన్షన్. అది మీ మీద కోపం రాలేదు, ఇరిటేషన్ రాలేదు, నా మీద నాకు పట్టుదల వచ్చింది. బ్రహ్మం సారీ సార్ అనేవాడు. అలాగే ఉన్నారు మీరు. టెంపర్ నేను ఇందాక దానికంటే బాగా చేసి బా ఏం చేశాడు రా బ్రహ్మారం అనిపించుకోవాలి, వన్ మోర్ అని ఆ దర్శకుడి కళ్ళలో సంతృప్తిని చూడాలనే కోరిక తప్ప ఏంటి తిడుతున్నాడు మళ్ళీ 1 మోర్ అంటాడేంటి, బాగానే ఉంది కదా, ఇది 2 చేసి కట్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, ఇలాంటి దరిద్రమైన ఆలోచనల వైపు వెళ్తే ఇన్ని 100 సినిమాలు చేసేవాడిని కాదు. ప్రకాష్ రాజు గారితోటి కాంపిటీషన్ ఫీల్ అయ్యారా మీరు ఎక్కడైనా? ఏ సీన్లో? నేను భయం, కాంపిటీషన్ పక్కన పెట్టి భయపడేవాడిని. ఎందుకు భయపడేవాడిని అంటే దట్స్ నాట్ మై సబ్జెక్ట్. ప్రకాష్ రాజు రమ్మను కామెడీలోకి, నా కామెడీ జోన్లోకి రమ్మను, ఆడుకుంటా. కానీ అతని జోన్లోకి నేను వెళ్ళా. భయం ఉండదు, భయం ఉండాలి. భయం లేకుండా నేను చాలా గొప్ప నటుండి అదిరిపోద్ది నా నటన అనుకుంటే ప్రకాష్ రాజు ముందు కుప్పిగంతులు ఎలాగా. అదే నాకు చాలా గొప్ప అనిపించింది. మీకు ఆ యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అవును, భయం ఒక అబ్బో, నాకు క్షమించవలసింది నేను కాదు రాధేయ అన్నప్పుడు వాడి కళ్ళలో మాట్లాడే విధానం, ఇటువంటి నటుడి చేత నిజమైన రంగ మాట్లాడడం అనిపించాలి అంటే అవనికి వెలుగులు చిమ్మే ఆదిత్యుడు అంధకారంలో తోశాడు. ఇది డైలాగ్. అవని భూమి, అవనికి వెలుగులు చిమ్మే, భూమికి వెలుతురునిచ్చే ఆదిత్యుడు సూర్యుడు అంధకారంలో తోశాడు అన్నప్పుడు 4 వేరియేషన్స్ ఒక సెంటెన్స్లో రావాలి. అవని భూమాత, అవనికి వెలుగులు చిమ్మే ఆదిత్యుడు అంధకారంలో తోశాడు. ఆ నిస్సహాయత కనపడాలి. ఇంత భగవంతుడి దేవల్ల ఆ తెలుగు డిక్షన్ ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా రంగరించుకొని వాడు ముందు అన్నప్పుడు నిజమైన రంగ మార్తాండ నువ్వురా అన్నప్పుడు ఆడనటానికి నేను అనిపించుకోవటానికి సరిపోతాను. పర్ఫెక్ట్ క్యారెక్టర్ అసెస్మెంట్ అని కృష్ణవంశీని అంటారు. సూపర్. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడతాను, భయం ఎక్కువ. ఇప్పుడు పర్మిట్ రూమ్ సీన్లో కొంచెం పర్సనల్ వెళ్తాను, మరి లేదంటే తీసాను. పర్మిట్ రూమ్లో భార్య గురించి బాధపడుతూ ఉంటాను. ఎక్కడైనా అమ్మ గుర్తొచ్చిందా? ఎవరు? మా మిస్సెస్. అసలు నేను నాటకాలు వేసింది నాకు తెలియదు, నాటకాలు నాకు తెలియదు. నేను లేట్గా ఇంటికి రావడం అసలు తనకి తెలియదు. ఇది ఇందులో అక్షర సత్యం కూడా వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా మాట. నేను ఎందుకంటానంటే నేను అలా వెళ్ళేవాడిని కాదు అంటానికి లేదు నాకు. నేను చాలా మంది నన్ను డైరెక్టర్స్ ఏమయ్యా 6th తర్వాత చేయనట్టు ఇంటికి ఏం చేస్తావు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు నాకు.
ఇంటికి వెళ్ళి ఏం చేస్తాననేది కాదు, నీకు అనవసరం పర్సనల్ టైం. అసలు పర్సనల్ టైం కూడా కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలో నీకు తెలియదు, నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి ఎలా బతకాలో నాకు తెలుసు, మీకు తెలియదు. మీకు తెలియని విషయాన్ని నన్ను అడుగుతారు ఎందుకు అని లోపల అనుకునేవాడిని, సైలెంట్గా ఉండేవాడిని. కాబట్టి అసలు ఆ ఎక్స్పీరియన్సే నాకు తెలియదు. ఇప్పుడు చక్రపాణిలా కాకుండా ఇంకో విషయం చెప్పనా, నాకు తాగుడు తెలియదు. అవును తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక చుక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకని డాడీ? ఎందుకని ఎందుకు వెళ్ళలేదు అసలు? అసలు నేను అదే చెప్తాను, చేద్దామని కూడా అనిపించదు ఇప్పుడు ఇంత అసలు నీకు అదే ఆశ్చర్యం. హైదరాబాద్ 8 తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకు చెప్తాను, ఎందుకంటే నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్. వాట్ ఈస్ అవుట్ సైడ్ అనేది ఓ పిచ్చి ఫిలాసఫీ. అది ఎవరికి చెప్పినా కూడా పెద్ద నువ్వు వెళ్ళవు కదా అని పెద్ద పుడింగ్ లాగా మాకు చెప్తాడు ఏంటి అని. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, షూట్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. తాగాలని ఎందుకు, నాకు తెలుసు కదా ఎందుకు తాగాలనిపించాలో చెప్పు. సరదా ఫ్రెండ్స్, అదే అదే సెలబ్రేషన్, ఆ సరదాలో ఇది లేదు నాకు అంతే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా బొమ్మలు వేసావా? ఎందుకే లేదు. ఒక్కసారి వేయాలనిపించలేదా అంటే ఏం చెప్తావు? కరెక్ట్, దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ యూ. కాబట్టి ఎందుకు చేయలేదు, ఎందుకు వచ్చిందంటానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకడు గుళ్ళోకి వెళ్తే హ్యాపీగా ఉంటాడు, ఒకడు బ్రోతల్ హౌస్కి వెళ్తే హ్యాపీగా ఉంటాడు. వాడి హ్యాపీనెస్ అక్కడ ఉంది, వీడి హ్యాపీనెస్ ఇక్కడ ఉంది. దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ దృక్కోణం నువ్వు చూసే విధానంలో తేడా ఉండొచ్చు. నీకు ఎందుకు అలా అనిపించలేదు అంటే, ఇప్పుడు చక్రపాణిలా కాకుండా వైట్ కాంట్రాస్ట్గా మీరు అమ్మని బాగా హ్యాపీగా చూసుకున్నానని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా కాదు, నా జీవిత చరిత్రలో. ఎందుకంటే ఒక 2 పేజీలు 3 పేజీలు రాస్తున్నారు, అది బ్రహ్మాండంగా ఉన్నాయి. అది నువ్వు నా వైఫ్ గురించి నేను రాశాను, ఇప్పుడు నేను చెప్పను. వద్దు, నువ్వు చదువు తెలుస్తుంది. ఎందుకంటే నాకంటే గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నా భార్యను నేను ప్రేమించాల, ఎప్పుడు నా భార్యను నేను గౌరవించాను. ఇప్పటికీ మా ఇంట్లోకి వచ్చి నువ్వు చూడు, నా భార్య సోఫాలో కూర్చుంటే నేను ఇక్కడ కూర్చొని సరదాగా తీసుకున్న ఫోటో ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ ఫీల్ హ్యాపీ. సో హ్యాపీ, సో హ్యాపీ. అంతే. ఆ అమ్మాయి ఏ కన్న తల్లి బిడ్డో నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చింది. దట్స్ మై. ఎక్కడ జరిగింది పెళ్ళి? తెనాలి. వాళ్ళ తెనాలా? అత్తిల్ నుంచి తెనాలయా? అత్తిల్లో జాబ్ చేసేవాడిని నేను. మీరు అక్కడే? నేను కాదు, ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని వెళ్తే మనం జీవిత చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పను. ఓకే ఓకే, వస్తాయి కదా జీవిత చరిత్రలో సస్పెన్స్ ఎలా ఉందో. తర్వాత ఆ రోజు ఎన్ని 6-7 టేక్స్ చేసాం పర్మిట్ రూమ్లో. లాస్ట్ పూర్తి డైలాగ్ రాగానే టప్పంట తీసి ఒరిజినల్ బ్రహ్మానందం వచ్చాడు. అంత హెవీ ఎమోషన్ వెళ్తుంది, ఇంత ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మార్చి మంచిది ఇప్పుడు చెప్పు అన్న వచ్చి నువ్వు ఆ ప్రకాష్ గారిని జోకేసారు, రారా నువ్వు బయటకు తీసి చూసుకుందాం. అంత ఫాస్ట్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఎలాగ అవ్వగలరు? అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నీతో చెప్తా చూడు. అరే కళ్ళంట నీళ్ళు చచ్చిపోయిందిరా పిచ్చి తల్లి. చేశాను, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఎలా వచ్చారంటే నేను చెప్పలేను. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను అదే చెప్పలేదు. నేర్చుకోవడం పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఏంటి ఇప్పుడు రంగమార్తాండలో క్యారెక్టర్ నా కోసం మీరు రాశారా? ఎవరి కోసమో ఎక్కడో రాస్తారో అది తీసి నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చి దిస్ ఇస్ ఆల్. నేను అందుకే మొట్టమొదటి చెప్పింది, ఇది గిజ్జిగాడి గూడు. ఒక్కో పుల్ల తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఏమవుతుందో, ఏ షేప్కి వస్తుందో తెలియదు. అది ఒక అద్భుతమైనటువంటి గూడు షేప్కి అందుకున్న తర్వాత ఆహా ఎంత బాగుందిరా ఇది అంటున్నాం. దట్ ఈస్ బ్రహ్మానందం లైఫ్. మీకు అనిపించింది అలాగే డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా నేను బాగా చేశాను? మన డబ్బింగ్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం చూశాను నేను. ఫర్ ఇన్ఫర్మేషన్, నా సినిమాలు నేను చూసుకోను. అవును, చూడరు, నాకు తెలుసు. ఇప్పటి వరకు రంగమార్తాండ నేను చూడలేదు. డబ్బింగ్ అప్పుడు మీరు చూపిస్తే ఈ సీన్ చూడాడి అంటే తప్పలేదు. నాకు ఇంగ్లీష్లో మంచి ప్రొవర్బ్ ఉంది, అన్హర్డ్ మెలడీస్ ఆర్ మోర్ స్వీటర్ దాన్ హర్డ్ మెలడీస్ అంటాడు. అంటే
వినిపించిన సంగీతం కంటే వినిపించని సంగీతం ఎంతో అందంగా ఉంటుంది. అందరూ వచ్చేసి భలే చేశారు సార్, భలే చేశారు సార్, అద్భుతంగా అంటే ఎంత బాగా చేసి ఉంటానో నేను వన్స్ ఐ సా ఇట్ అందరికి స్క్రీన్, ఓహో ఇదే కదా నేను చేసింది అనిపిస్తుంది. అది దాన్ని ఎంటర్టైన్ చేస్తాను, దాన్ని ఎంజాయ్ చేస్తాను. చాలే వంశీ, ఎక్కువ టైర్ అయిపోయాను. ఓకే, ఓ మ్యూజిక్ గురించి శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పండి. ఓకే, శాస్త్రి గారు ఫస్ట్ టైము ఆయన సినిమా వద్దు 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 అనేది ఆ రోజే మీకు కూడా ఫోన్ చేశారు. ఆయన హాస్పిటల్ సీన్ చూసి పాజు నొక్కారు. పాజు నొక్కి ఏంట్రా వీడు, ఈ లుక్ ఏంట్రా, ఈ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఏం చేసేవారు వాడు అని అన్నాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేయాలని నెంబర్ తీసుకుని ఫోన్ చేశారుగా. నేనేమంటానంటే సత్యానంద్ గారు చెప్తూ బ్రహ్మం ప్రకాష్ రాజుకి మంచి బుక్ ఉంది, చరిత్ర ఉంది అతనికి. ఆ చరిత్రలో ఇంకో 4 పేజీలు యాడ్ చేసుకున్నాడు అతను, అద్భుతంగా చేశాడు. రమ్యకృష్ణకు ఒక బుక్ ఉంది, తనకు చరిత్ర ఉంది, తనకు ఇమేజ్ ఉంది, దానికో 4 పేజీలు ఆవిడ యాడ్ చేసుకుంది. కానీ బ్రహ్మం నీకో బుక్ ఉంది, కానీ దీనికి సంబంధించిన బుక్ కాదు. ఆ బుక్ అంతా చించి అవతల పడేసి నువ్వు కొత్త పుస్తకం రాయటం మొదలుపెట్టావు. గొప్ప కమెంట్ చేసి వాళ్ళకంటే 1 పేజీ ఎక్కువ రాసుకున్నావు అన్నాడు. గ్రేట్. సో నేను అదే ఒక కృష్ణవంశీ మరి క్షమించాలి నన్ను, మీరున్నారు. ఆయన సీతారామ శాస్త్రి గారు మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం నీ కాలు మొక్కుతాడు అన్నాడు. సో ఇవన్నీ నేను అద్భుతం చేశానని ఎప్పుడు నేను అద్భుతంగా నా జీవిత చరిత్ర మొత్తం నువ్వు చదువు, నేను చూడండి నేను ఇక్కడ ఇంత గొప్ప అయ్యానని ఎక్కడ తొంగి చుట్టానికి వీలు లేకుండా రాసుకున్నాను. సూపర్, ఇట్స్ ఆల్ ది మెర్సీ ఆఫ్. నేను అందుకే నా మిత్రుడు మన కుర్రాడు ఎవరు రాహుల్ సిఫ్లిగంజ్, మన సినిమాలో ఉంటాం. అవును, మన సినిమాలో ఉంటాం. అది ప్రతి వాళ్ళకి ఏముందండి ఏదో అనుకోవచ్చు మనవాడేనండి అని. కానీ ఇక్కడ ఉన్నవాడు సైకిల్ వేసుకుని తిరిగినవాడు, నడుచుకుంటూ వెళ్ళినవాడు, రిక్షాలో తిరిగినవాడు, మోటార్ సైకిల్ వేసుకుని సైకిల్ మీద ఎక్కి మోటార్ సైకిల్ మీద తిరిగినవాడు, కారు వేసుకుని తిరిగినవాడు, ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అలా ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి, అమెరికాలో ఎవడికి పాసు కూడా దొరకనటువంటి స్టేజ్ మీద పాట పాడి మళ్ళీ తిరిగి వస్తాడని తన జీవితంలో ఏనాడైనా కలగన్నాడా? కలగంటే జరుగుతుందా? కాబట్టి ఇట్ ఈస్ రిటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ. సూపర్. వీ కెన్ నాట్ గో బియాండ్ దట్, వీ కెన్ నాట్ బీ ఇన్ దట్. థ్యాంక్ యూ. ఒక్కటే ఓన్లీ ఆడియన్స్కి ఏదైనా చెప్పాను, రంగమార్తాండ ఇంత. సో మై డియర్ ఫ్రెండ్స్, రంగమార్తాండ గురించి బహుశా నేను ఇంతసేపు వాగి మిమ్మల్ని విసిగించానేమో నాకు తెలియదు, ఊరికి అలా అంటున్నాను. కానీ మీరు చాలా ఆనందంగా విని ఉంటారు, అది కూడా నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి సినిమాని, ఇన్ని రకాల సినిమాని, ఇక్కడ జీవితం ఉంది, కష్టం ఉంది, సుఖం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, బాధ ఉంది, స్నేహం ఉంది, కొట్టుకోవటం ఉంది, మాట్లాడుకోవటం ఉంది, అలగటం ఉంది, కలుసుకోవటం ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ కలిపితేనే స్నేహం. ఇది ఇందులో ఉంది. మై డియర్ యంగ్ బ్రోస్, మేమంతా కుర్రాళ్ళం, ఇవన్నీ ఎవడు చూస్తాడా ఈ సినిమాలు కాదు, చూడండి. అందులో ఒక అందమైన మాధుర్యం ఉంది, మీకే తెలుస్తుంది. అది ఒకటి చెప్తే తెలిసేది కాదు. కైండ్లీ సీ ది ఫిలిం అండ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.